శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. 13 జూలై నుంచి 19 జూలై వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క దృష్టులు, ఇతర గ్రహాలతో కలయిక వివరాలన్నీ కూడా తెలియచెప్పుకుందాం. వృషభ రాశిలో శుక్రుడు, రవి గురులు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, కుజ కేతువులు ఇద్దరు సింహరాశిలో, చంద్రుడు వచ్చేసి మకర రాశిలో, అలాగే రాహు కుంభరాశిలో, శనిగారు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులు వార ప్రారంభంలో ఈ విధంగా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము మేష రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క స్థితి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. వారాంతంలో రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ బుధాదిత్య యోగం ఏర్పడింది. ఇది చక్కటి యోగం. ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాలనే ఇస్తారు వారు. అలాగే కుజ కేతువుల యొక్క స్థితి ఆధ్యాత్మిక చింతనని తెలియజేస్తూనే సర్పదోషాన్ని తెలియచేస్తూ ఉంది. ఇది కూడా పరిహారాలు చేసుకోవలసినటువంటి దోషం. అలాగే శనిగారి యొక్క 3వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఏ విధంగా అయినా సరే భార్యాభర్తల మధ్య కలహాలు రావడానికి అవకాశం ఉండడము, భార్యాభర్తలు ఇద్దరు కూడా కాస్త ఎడమొగం పేడమొగంగా ఉండడానికి అవకాశం ఉండేటటువంటి దృష్టి అన్నమాట. ఇది శనిగారి దృష్టి శుక్రాచార్యుల మీద ఉండడంతో ఆ విధమైనటువంటి ఫలితం ఉండే అవకాశం ఉంది. అలాగే రవి గురుల కలయిక మనము ఇప్పటికే నెల రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. గురు మూఢమి కింద లెక్క అని. గురు రవిల కలయిక వల్ల గురువు గారి యొక్క ఆ బ్రైట్నెస్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అన్నమాట. రవి గారి యొక్క కాంతి కిరణాలలో గురువు కప్పబడిపోతారు అని చెప్పి మనకి ఈ శాస్త్రం తెలియజెప్తుంది. ఎవరితో కలిస్తే వాళ్ళతో అస్తంగత్వ దోషం అబ్బుతుందన్నమాట. రవి ఎవరితో కలిసినా కూడా అలా ఉంటుంది. ఆ తదుపరి గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. నాస్తిక భావాల్ని విడనాడేటట్టు చేస్తుంది. లేదా అప్పటి వరకు నాస్తిక భావాలు ఉన్న వాళ్ళని కాస్త ఆ భావాల నుంచి మళ్ళిస్తుంది. పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఏర్పడుతూ ఉంటాయి. గురు రాహువుల యొక్క కలయిక కానీ దృష్టి కానీ నాస్తిక భావాలని ఈయనే ఉత్తేజింపజేస్తారు. అలాగే మళ్ళీ వాళ్ళనే రియలైజ్ చేస్తారు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇక చంద్ర బుధుల యొక్క పరస్పర దృష్టి కనిపిస్తూ ఉంది. అయితే ఇది అంత చాలా మంచిది అని అయితే చెప్పడానికి రాదు. ఈ చంద్రబుధుల కలయిక వల్ల చంద్రుడు తన స్వస్థానాన్ని చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంతవరకు మేలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ చంద్రబుధుల కలయికలో వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచనలు బాగా వృద్ధి అవుతూ ఉంటాయి. కాకపోతే అవి ప్రణాళికలకే పరిమితం అవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధాదిత్య యోగం చెప్పుకుని ఉన్నాం కదా. ఇక కుజుని యొక్క రాహు మీద దృష్టి 7వ దృష్టి కానీ, శనిగారి మీద ఉండేటటువంటి 8వ దృష్టి కానీ వార ప్రారంభంలోనూ ఉంది. అలాగే వారాంతంలో కూడా ఉంది. ఇంకా గ్రహాలు మారలేదు కాబట్టి వారాంతంలోనూ ఉంది. వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కుజ కేతు కలయిక కానీ, కుజ రాహు దృష్టులు కానీ, కలయికలు కానీ, కుజ శని దృష్టులు కానీ, కలయికలు కానీ చాలా ఇబ్బంది పెడతాయి మనుషుల్ని. ఎంత ఇబ్బంది పెడతాయంటే అయ్యే పనులు ఆగిపోవడం, పనులు మొండిన పడడం, ఎంత ధనము ఖర్చు పెట్టవలసి రావడం, అలాగే పూర్తిగా ఆటంకాలు ఏర్పడిపోవడం అన్నమాట. అలాగే అనారోగ్యం సూచించడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరి జన్మ జాతకంలో అయితే ఇలాంటి గ్రహస్థితులు కూడా ఉన్నాయో వారు కొంచెం జాగ్రత్త పడండి. అంటే కుజుని దృష్టి రాహు మీద కానీ, లేదా శనిగారి మీద కానీ, శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద కానీ ఇలా ఉన్నప్పుడు తప్పనిసరిగా స్తోత్ర పరిహారాలు చేసుకోండి. వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి. లేని పక్షంలో ఈ కుజ కేతు శని రాహు శుక్ర ఈ 5 గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. దానికి తగిన ధాన్యాన్ని కూడా దానం చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చంద్రుని యొక్క స్థితి
చాలా బాగుంది. వార ప్రారంభంలోనూ బాగుంది, వారాంతంలోనూ బాగుంది. ఎప్పుడైతే చంద్రగమనం బాగుంటుందో మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. రుణాల రీత్యా బాగుంది. కుటుంబ రీత్యా బాగుంది. అలాగే ఆర్థిక అభివృద్ధి ఉంది. తృతీయము ఇక్కడ యోగిస్తోంది, వారాంతంలో షష్టము యోగిస్తోంది. ఈ రెండు పరిస్థితులకి ఫలితాలకి చంద్రుడే కారకుడవ్వడం అనేది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. కాబట్టి ఇక్కడ చంద్రగ్రహాన్ని తప్ప మిగతా 8 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. కొన్ని కందులు, గోధుమలు, పెసలు, మినుములు, ఉలవలు, బొబ్బర్లు, శనగలు, నల్ల నువ్వులు, గోధుమలు, ఈ 9 రకాల ధాన్యాన్ని తీసుకొని అన్నిటినీ కలిపి కొంచెం 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 కలిపి రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే శుభ్రంగా కడిగి ఆవుకు పెట్టండి. ఇది కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఒక 21 రోజు పెట్టండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ మాకు అలా కుదరదండి అనుకుంటే ఈ నవధాన్యాలలో కొన్ని కొన్ని పంతులు గారులకి దానం ఇవ్వండి, చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే వినాయకుడికి గరికతో పూజ చెయ్యండి. ఇది ఎంత అద్భుతమైనటువంటి పరిహారం అంటే అసలు చెప్పడానికి అలివి కాదనమాట. మన భక్తే అక్కడ పణంగా పెట్టాలి, వేరే ఇంకా ఏది కాదు. మీరు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పని చెయ్యండి. అసలు ఈ గ్రహస్థితుల వ్యతిరేకత అనేది మీకు లేకుండా పోతుంది. ఆది నుంచి ఉన్నటువంటి వాడు వినాయకుడు, అంటే ఆది దేవుడు అనమాట. ఎటువంటి విఘ్నాలు కలగబోతున్నా కూడా ఆయన్ని కనుక మనము పూజ చేశామంటే ఖచ్చితంగా ఆయన ప్రసన్నుడైపోతాడు. అంత అద్భుతమైనటువంటి వినాయకుడు మనకి దేవుడు ఉన్నాడు అని చెప్పి మనం ఒక విధంగా గర్వపడాలి, మనకి అద్భుతమైన దేవతలు ఉన్నారని. ఇక్కడ కనుక మీరు ఈ పని చేశారంటే ఈ గ్రహాల వ్యతిరేకత ఎటుపోతుందో తెలియదు, మీ పనులన్నీ సానుకూలం అవుతాయి, మానసిక ఉల్లాసం పెరుగుతుంది. నా మాటల మీద నమ్మకం ఉంచి గరికతో వినాయకుడిని పూజించండి. చాలా వరకు మీకు మనశ్శాంతి వస్తుంది, పనులలో అభివృద్ధి కలుగుతుంది. మరి వారాంతంలోకి వెళ్ళిన తర్వాత 9వ స్థానంలోకి రవి వెళ్ళి ఉన్నారు కదా, ఏమన్నా మంచి ఫలితాలు ఉంటాయి అంటే అంత మంచి ఫలితాలు అయితే లేవు. కానీ 9వ స్థానంలో బుధాదిత్య యోగం పడింది కాబట్టి చాలా వరకు మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటటువంటి పరిస్థితి, మీ తండ్రి గారి నుంచి మీకు ఎంతో కొంత లబ్ధి కలిగేటటువంటి పరిస్థితి, ఏదైనా రికమెండేషన్ అనేది మంచిగా జరగవచ్చు తండ్రి తరఫు బంధువుల వల్ల కానీ తండ్రి గారి వల్ల కానీ. అలాగే ఉద్యోగ జీవితం కూడా బాగుంటుంది, ధనానికి లోటు లేకుండా ఉంటుంది, మానసికమైనటువంటి సంతృప్తితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ పరిహారాల విషయంలో తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి, మరింతగా శోభిస్తారు. శుభం.